ఓం తత్సత్. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతాం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం. శ్రీమద్భగవద్గీత మనం 11వ అధ్యాయంలో మనం ఉన్నాము. విశ్వరూప సందర్శన యోగం. అందులో మనం చివరికి వచ్చి ఉన్నాం. అర్జునుడు విశ్వరూపమును దర్శించిన తర్వాత అర్జునుడు భీతిపడినాడు, చాలా భీతిపడినాడు. ఆ యొక్క విశ్వరూపమును చూచి భీతి నొందినాడు. అందువలన భగవంతుణ్ణి ప్రార్థించినాడు, హే మహాత్మా, ఈ యొక్క రూపమును, భయంకరమైనటువంటి నీ రూపాన్ని చూచి నాకు భయమగుచున్నది. కావున నాకు ఈ రూపాన్ని ఉపసంహరించి ప్రసన్నమైనటువంటి రూపం, చతుర్భుజుడమైనటువంటి నీ రూపము, నేను ఇంతకుముందు చాలాసార్లు చూచినటువంటి రూపాన్ని నాకు చూపించు అని భగవంతుని ప్రార్థించినాడు. ప్రార్థిస్తే భగవంతుడు అర్జునుని పడుతున్నటువంటి ఆ భయమును బాగా పరిశీలించి ఆయనను స్వస్థపరచుటకై, అర్జునుని స్వస్థపరచుటకై తన యొక్క భయంకరమైనటువంటి ఆ రూపాన్ని ఉపసంహరించి, భయంకరమైన రూపాన్ని ఉపసంహరించి ఇప్పుడు చతుర్భుజుడైనటువంటి రూపాన్ని చూపించాడు. ఈ చతుర్భుజుడైనటువంటి రూపాన్ని చూపిస్తూ ఏం చెప్పాడు అంటే, సుదుర్దర్శమిదం రూపం దృష్టవానిసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః. ఇది సుదుర్దర్శమిదం రూపం. దుర్దర్శం, దర్శము, దుర్దర్శం అంటే ఇటువంటి రూపాన్ని చూడడం అనేటువంటిది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. అటువంటి దుర్లభమైనటువంటి, చూడడానికి సాధ్యము కానటువంటి ఈ యొక్క విశ్వరూపాన్ని నువ్వు దర్శించినావు. ఈ రూపాన్ని దేవతలందరూ కూడా చూడాలని వాళ్ళు తహతహలాడుతూ ఉంటారు. అయినా ఈ రూపాన్ని చూడాలంటే చూడండి,
నవేదయజ్ఞాధ్యయనైర్నదానైర్న చ క్రియాభిర్న తపోభిర్గ్రైః ఏవం రూపశక్య అహం లోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఈ రూపాన్ని చూడాలని అనుకుంటే ఇందులో 48వ శ్లోకంలో అన్యేన అని ఒక పదం ప్రయోగించబడింది. త్వదన్యేన కురు ప్రవీర. త్వదన్యేన అంటే నీవు కాకుండా వేరే వాళ్ళు ఈ రూపాన్ని దర్శించలేదు అని చెప్పారు. నీకు ఈ రూపాన్ని నేను చూపించాలని చూపించినాను. అంటే నేను నీకు చూపించాలని ఈ రూపాన్ని చూపించినాను. కానీ నువ్వేదో ఇక్కడ చూడండి, వేదముల చేత కానీ, యజ్ఞముల చేత కానీ, దానముల చేత కానీ, క్రియల చేత కానీ, తపస్సు చేత కానీ ఎవడైనా చేసి ఉంటే దానికి ఫలితంగా నేను ఈ రూపాన్ని చూపించేవాడిని కాదు. అంటే ఇప్పుడు ఐఏఎస్ పాస్ అయ్యాడని అనుకోండి. సపోజ్ ఐఏఎస్ పాస్ అయితే కలెక్టర్ జాబ్ అనేటువంటిది వస్తుంది. అంటే కలెక్టర్ జాబ్ రావాలంటే ఐఏఎస్ పాస్ కావాలి. దాంట్లో మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కావాలి. సెలెక్ట్ అయితే కలెక్టర్ పోస్టింగ్ వస్తుంది. అదేవిధంగా డిఎస్పి అవేంటో ఒక రావాలనంటే ఐపీఎస్ సెలెక్ట్ కావాలి. అంటే ఐపీఎస్ సెలెక్ట్ అయితే డిఎస్పి పోస్ట్ అవి వస్తాయి. అయితే వీళ్ళు ఐఏఎస్ పాస్ అవ్వడం అంటే ఐఏఎస్ పాస్ అయిన తరువాత వాళ్ళకు పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తారు. అంటే ట్రైనింగ్ ఉంటుంది. మళ్ళీ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ రెగ్యులర్ కలెక్టర్గా మళ్ళీ జాయినింగ్ అయిపోతారు. అంటే ట్రైనింగ్ కలెక్టర్గా ఇచ్చేస్తారు. ట్రైనింగ్ కలెక్టర్ అయిన తర్వాత మళ్ళీ పోస్టింగ్ వచ్చేస్తుంది. అంటే అతను కలెక్టర్ కావాలంటే అతని క్వాలిఫికేషను ఈ ఐఏఎస్ సెలెక్ట్ కావడం. ఈ ఐఏఎస్ సెలెక్ట్ అయితే అతను కలెక్టర్గా పోస్టింగ్ వచ్చేస్తుంది. అంటే కలెక్టర్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఐఏఎస్. ఇప్పుడు విశ్వరూపాన్ని చూడాలనుకుంటే దానికి ఏదైనా క్వాలిఫికేషన్ ఉందా అంటే దానికి కూడా క్వాలిఫికేషన్ ఉంది. ఏమిటా క్వాలిఫికేషన్ అంటే భగవంతుడు అనుకోవాలి. అంటే భగవంతుని అనుగ్రహముతో విశ్వరూప సందర్శనం జరుగుతుంది. అంటే దానికి అది క్వాలిఫికేషనా? భగవంతుని యొక్క ఇచ్చ కదా. మరి నేను వేదములన్నీ చదివినాను, యజ్ఞములు చేసినాను, దానములు చేసినాను, లేకపోతే క్రియలన్నీ చేసినాను, నేను చేయాల్సిన కర్మలన్నీ చేసినాను, తపస్సు చేసినాను, ఒక్కొక్కరు యోగం చేసినాను. ఇట్లా ఒక్కొక్కరు ఒకటి చేసిన దానికి నేను క్వాలిఫై అయినానని అనుకుంటే కుదురుతుందా? లేదా ఇవన్నీ కలిపి చేసినాను, ఇవన్నీ చేసిన దానికి నేను క్వాలిఫై అయినాను అనుకుంటే కుదురుతుందా? అంటే ఇవన్నీ కలిపి చేసినా నువ్వు క్వాలిఫై కాదు.
ఒకటొకటి కలిపి చేసినా నువ్వు క్వాలిఫై కాదు. అంటే ఇప్పుడేంటి, సమిష్టి స్వరూపుడైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలగాలి. సమిష్టి స్వరూపమైనటువంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలిగితే విశ్వరూపం యొక్క దర్శనం అవుతుంది. అది మనకు 48వ శ్లోకంలో చెప్పాడు. చెప్పి తన యొక్క ఆ ఘోరమైనటువంటి రూపాన్ని ఉపసంహరించి తన యొక్క ప్రసన్నమైనటువంటి చతుర్భుజుడైనటువంటి రూపాన్ని చూపించాడు. అర్జునుడు ఈ రూపాన్ని చూసిన వెంటనే స్వస్థత చెందినాడు. అర్జునుడు స్వస్థత చెందినాడు. ఈ విషయాన్ని సంజయుడు చెప్పాడు, అర్జునుడు కూడా చెప్పాడు. అర్జునుడు ఏమన్నాడు? దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. దృష్ట్వేదం మానుషం రూపం, ఈ మానవుడుగా ఉండే రూపాన్ని నేను చూస్తూ అమ్మయ్య నా మనస్సు ఏమైంది? తవ సౌమ్యం జనార్దన, నీ యొక్క సౌమ్యమైనటువంటి ఈ యొక్క సుందరమైనటువంటి ఈ దర్శనమును చేసి ఇదానీం అస్మి, నాకిప్పుడు సంవృత్తః సచేతః ప్రకృతిం గతః, నా యొక్క చేతః మనస్సు ఇంతకు ముందు పొందినటువంటి అలజడి ఉన్నదే, ఆ అలజడంతా ఏమైంది? ఆ అలజడంతా ఉపశమనము చెంది ప్రకృతిం గతః. ప్రకృతిం అంటే నా సహజత్వ స్థితిని నేను పొందినాను. అంటే ఇప్పుడు మనము ఏదన్నా చూసి వెంటనే భయపడినాము అని అనుకోండి, భయపడినప్పుడు ఒళ్ళు కొద్దిగా షేక్ వస్తుంది. ఆ షేక్ వచ్చి తిరిగి ఆ భయము పోయిన తరువాత, నేను ఒకసారి ఒక ట్రాక్టర్ కట్టెలు ఎక్కడో మాట్లాడినాము. ఆ ట్రాక్టర్కి సంబంధించి కట్టెలు వాళ్ళంతా కొట్టినారు, ట్రాక్టర్కి అంతా వేశారు. సరే వీళ్ళు కట్టెలన్నీ వేశారా లేదా అని చెప్పి నేను మళ్ళీ ఒకసారి చూస్తూ ఉన్నాను. చూస్తుంటే ఒక చెట్టు కింద కొన్ని కట్టెలు విడిచిపెట్టేశారు. బాగా చాలా ఉన్నాయి కట్టెలన్నీ విడిచిపెట్టేశారు. వాళ్ళని పిలిచి, బాబు ఇక్కడ కట్టెలు ఉన్నాయా చూదురండి, మీరు విడిచిపెట్టేశారే అని అన్నా. నేను అనే లోపల నేను అట్లా పోతూ ఉంటే అక్కడ నాగుపాము పోతూ ఉంది. అది నాగుపాము పోతున్నది సడన్గా వెనక్కి తిరిగింది ఇట్లా నన్ను చూసి. నేను ఎప్పుడైతే బాబు ఇక్కడ కట్టెలు ఉండే రావయ్యా అని పిలిచాను చూడండి, ఆ మాట అనే లోపల ఆ పాము ఏం చేసింది? పోతూ ఉన్నది ఇట్లా తిరిగి నా వైపు తిరిగింది, తిరిగి లేచి పడగెత్తింది. సడన్గా ఎంత దూరం ఉంది? నాకు దానికి ఒక 4 బార్లు ఉంటుంది. నా పరిస్థితి అట్లుంటుంది, కాలు ముందుకేసేది అనుకుంటుంది, వెనకేసేది అనుకుంటుంది. వెంటనే సడన్గా చూశాను, అట్లే స్టన్, అంటే ముందుకు పోయేదానికి లేదు. ఏం చేయాలన్నా ఒక 2-3 సెకండ్లు నాకు బిత్తరకపోయినాం. బిత్తరపోయి ఏం చేశానంటే అరిచి వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చేసా. నేను పరిగెత్తుకుంటూ వస్తుంటే వాళ్ళ పిల్లలందరూ కూడా పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది సార్ ఎందుకు ఇట్లా పరిగెత్తా ఉన్నారని వచ్చారు. నేను అక్కడ పాము ఉండదు, నేను అక్కడ కట్టెలు ఉన్నాయన్నాను కదా, మీరు అక్కడికి వెళ్ళొద్దండి అని చెప్పా. వాళ్ళు చూస్తే పాము తల కిందకి వచ్చేసి పోతా ఉంది మళ్ళీ. అది అట్లాగా అంటే దాని రూట్లో అది వెళ్ళిపోయింది మళ్ళీ. ఆ సమయంలో అది వెళ్ళిపోతూ ఉండేదని చూసిన తర్వాత మళ్ళీ నా శరీరం ఏమైంది? మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చింది. కేవలం ఒక పామును చూచిన దానికే శరీరం అంతా ఇదైందే, శరీరము మనస్సు ఇంత గగురుపాటును చెందినదే. మరి విశ్వరూపమైనటువంటి ఆ భయంకరమైనటువంటి రూపాన్ని చూసి కోరలు అసలు
నోట్లో నమిలి పారేస్తున్నాడు, చప్పటి పచ్చడి చేసేస్తున్నాడు అందరినీ. అంతటి విశ్వరూపాన్ని చూసిన తర్వాత అర్జునుడు అట్లాంటి మహానుభావుడే భయపడిపోయాడు. అట్లాంటిది ఇప్పుడేమైంది, సౌమ్యమైనటువంటి రూపాన్ని చూచే లోపల అమ్మయ్య ప్రకృతిం గత అంటే నా సహజత్వ స్థితికి నేను వచ్చినాను అన్నాడు. అంటే ఇప్పుడు సహజత్వ స్థితికి వచ్చినాడు కాబట్టి ఇప్పుడు సహజంగా మాట్లాడగలుగుతాడు కాబట్టి ఇప్పుడు భగవంతుడు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శన కాంక్షిణః. నువ్వు ఇంతవరకు చూచినవే సుదుర్దర్శ రూపం అంటే ఇది చూడడానికి దుర్లభమైనటువంటి రూపమును నువ్వు చూచినావు. దృష్టవాన్ నువ్వు చూచినావు. యన్మమ నా యొక్క ఆ యొక్క విశ్వరూపాన్ని నువ్వు చూసినావు. ఈ రూపాన్ని దేవా అప్యస్య రూపస్య, ఈ రూపాన్ని దేవతలందరూ కూడా నిత్యం దర్శన కాంక్షిణః, ఇది చూడాలి అని వాళ్ళందరూ కూడా తహతహలాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు చూడండి 53వ శ్లోకం ఇది. నాహం వేదైర్న తపస న దానేన న చేజ్యయ శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. శక్య ఏవం విదో ద్రష్టుం దృష్టవానసి మాం యథా. ఇంతకుముందు 48వ శ్లోకంలో కూడా ఇదే చెప్పాడు. నువ్వు అనన్యేన అంటే నా సంకల్పం చేత నువ్వు నా యొక్క విశ్వరూపాన్ని చూసావని 48వ శ్లోకంలో చెప్పాడు అక్కడ. ఇప్పుడు మళ్ళీ సేమ్ 53వ శ్లోకంలో చూడండి, ఇక్కడ సేమ్ అదే శ్లోకాన్ని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు. నాహం వేదములు అధ్యయనం చేస్తే నువ్వు నన్నేమి చూసేదేం కుదరదు. వేదములను అధ్యయనం చేసినాను కాబట్టి నాకు భగవంతుడు విశ్వరూపాన్ని చూపిస్తాడు కాదు. నువ్వు వేదాలను అధ్యయనం చేసిన దానికి ఏమీ భగవంతుడు విశ్వరూపాన్ని చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఐఏఎస్ చేస్తే మాత్రం కంపల్సరీగా వెంటనే పోస్టింగ్ అయితే ఇచ్చేస్తారు. బాగా దాన్ని తేడా మీరు గుర్తించండి, అందుకోసం చెప్తున్నా. ఐఏఎస్ చేస్తే ఐఏఎస్ అయితే నీకు పోస్టింగ్ వస్తుంది. నేను వేదములు చదివినాను అందుకని నాకు విశ్వరూపం కావాలి, లేదు. నాహం వేదైః న తపస, నేను తపస్సు చేసినానండి, నేను ఘోరంగా తపస్సు చేసినాను, అందువలన నాకు భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, లేదు, కాడు. నా దానేనా, దానం చేస్తే ఏమైనా భగవంతుడు ఏమైనా ప్రత్యక్షమవుతాడా, కాడు. నా చేజ్యయ, ఇజ్యయ అంటే యజ్ఞములు చేయుట, యజ్ఞం చేస్తే ఏమైనా భగవంతుడు ఇటువంటి విశ్వరూపాన్ని ఏమైనా చూపిస్తాడా, చూపించడు. వీటన్నింటి వల్ల భగవంతుడు తన యొక్క విశ్వరూపాన్ని చూపించడు. శక్య ఏవం విధో ద్రష్టుం, నువ్వు ఏదైతే చూసినావో దీనిని దృష్టవానసి మాం యథా, దేని చేతను నువ్వు చూసేదానికి శక్యం కావు. మరి ఎట్లాగా, మరి నాకు నేను ఎలా చూసినాను, నేను ఇలా చూడడానికి ఎట్లా సాధ్యమయ్యింది నాకు అనంటే, దానికి ఇప్పుడు చెప్తున్నాడు 54వ శ్లోకం. 54వ శ్లోకం అండి, చూడండి. ఇది 54, 55, 53, 54, 55 ఈ 3 శ్లోకాలు
నెక్స్ట్ అధ్యాయానికి పునాది పడుతున్నాయి. చూడండి, భక్త్యా ఇంతవరకు భక్త్యా అనేది 11వ అధ్యాయంలో ఎక్కడ రాలేదు, ఇక్కడ వస్తూ ఉంది. భక్త్యా త్వనన్యయా శక్యం అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. 48వ శ్లోకములో అనన్య అనే పదం ప్రయోగించబడినారు. అంటే అక్కడ త్వదన్యేన, నువ్వు కాకుండా ఎవరు చూడలేదు దీన్ని అక్కడ ప్రయోగించాడు. ఇక్కడ 53వ శ్లోకంలో వేదముల చేత, యజ్ఞముల చేత, తపస్సు చేత, ఇంకా వేరే ఏమైనా క్రియలు చేసిన దాని వలన, వీటి వలన నేను నీకు ఈ యొక్క విశ్వరూపాన్ని చూడడానికి వీలయ్యేది కాదు. మరి ఇంకెట్లా అవుతావు అని అంటే దానికి చెప్తున్నాడు, భక్త్యా తు అనన్యయ. తు చూడండి, ఇక్కడ తు అనంటే ఇంతకు ముందు చెప్పినాడు. చూడండి, ఇంతకుముందు ఏం చెప్పాడు? నాహం వేదై న తపస న దానైన న చేజ్జయ. యజ్ఞ దాన తప కర్మలు అని 4 ఉన్నాయి. ఆ 4 చేత నన్ను తెలుసుకోవడానికి వీలు కాదు. అయితే వాటిని చేయకూడదా? వాటిని చెయ్యాలి. అయితే వాటి వల్ల నన్ను నువ్వు తెలుసుకోలేవు. ఏందండి ఇది? వాటిని చెయ్యాలి, వాటి వల్ల మళ్ళీ తెలుసుకోలేవు అని అంటున్నావే. అవును, వాటిని అంటే ఇప్పుడు వేదాధ్యయనం చేసినావు అని అనుకోండి. వేదాధ్యయనం ఎందుకు చేయాలి అంటే, ఈ వేదాధ్యయనము చేస్తే నాకు దేవుడు ప్రత్యక్షమవుతాడు అనే దృష్టితోనే చేయాల్సిందే కాదు. వేదమును నేను అధ్యయనము చేసి భగవంతుని యొక్క తత్వమును తెలుసుకుండేదానికి అధ్యయనం చేస్తున్నాను. ఇది మొదటి స్థాయి. తర్వాత భగవంతుని యొక్క తత్వాన్ని విచారణ చేసిన తర్వాత భగవద్ అనుభవమును పొందుట కొరకు భగవంతుని యొక్క తత్వాన్ని నేను వేదమును పారాయణం చేస్తూ ఉంటే, వేదపారాయణం చేస్తూ ఉంటే ఆ తత్వంలో తన్మయుడగుచున్నాను. అందుకోసం నేను ఇప్పుడు పారాయణం చేస్తున్నాను. అందుకోసం వేదం నేర్చుకోవాలి, వేదమును ఆ విధంగా అధ్యయనం చేయాలి. వేదము ఇక్కడ మనకు భగవద్గీత. తర్వాత యజ్ఞములు. యజ్ఞం మొదట ఎందుకు చేయాలి? యజ్ఞము చేయాల్సింది భగవదారాధన రూపంగా మొదట చేయాలి. అంతేగాని ఏదో కోరికలు తీర్చుకున్నట్టు కొరకు కాదు. వీళ్ళు వేదాలను కూడా చదువుకొని ఏం చేస్తారంటే వేదాలను నమ్ముకుంటున్నారు. వేదాలను నమ్ముకుంటున్నారు. కానీ భగవంతుడు యజ్ఞం చేసేటప్పుడు కానీ కర్మ చేసేటప్పుడు కానీ అమ్ముకోమని చెప్పలేదు. వీళ్ళు ఇప్పుడు వేదం చదువుకొని వచ్చి అమ్ముకుంటున్నారా లేదా? ఏదైనా కార్యం చేయాలని అంటే వీళ్ళు స్మార్థము ఇవి నేర్చుకొని వాటి ద్వారా డబ్బుల్ని వసూలు చేస్తూ దాన్ని చేస్తున్నారు. వేదం చదువుకున్న వాళ్ళు కూడా అట్లే చేస్తున్నారు, అమ్ముకుంటున్నారు. తర్వాత వాళ్ళ కోరికలు తీర్చుకున్నట్టు కొరకు ఆ వేదాలన్నింటినీ చేస్తున్నారు ఆ విధంగా. కాబట్టి అందుకోసం వేదము చదువుకోరాదు, అందుకోసం చదువుకోకూడదు. నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అఫలా ప్రేప్సునా కర్మ యత్తత్ సాత్వికముచ్యతే ముక్త సంగోనహంవాది ధృత్యుత్సాహ సమన్విత సిద్ధ్యసిద్ధ్యో నిర్వికార కర్తా సాత్విక ఉచ్యతే అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే యష్టవ్యమేవేతి మనః సమాధాయ సాత్విక. యజ్ఞం చేసేటప్పుడు కూడా అక్కడేమంటున్నాడు? అఫలాకాంక్షిభిర్యజ్ఞో విధిదృష్టో యయుజ్యతే. నువ్వు ఫలము పైన దృష్టి లేకుండా విధి ఏ విధంగా చెప్పిందో ఆ ప్రకారంగా యజ్ఞమును చేపించాలి. వేరే వాళ్ళు నిన్ను ఆశ్రయించినారు, నీకు తెలుసు
నీకు తెలుసు కాబట్టి నువ్వు వాళ్ళు ఆశ్రయించినారు కాబట్టి వాళ్ళకు నువ్వు చెప్పాలి, వాళ్ళ దగ్గర చేపించాలి. అది నీకు తెలుసుకున్న దానికి గాను గుర్తు. అంతేగాని నీకు తెలుసు వాళ్ళకు తెలియదు కాబట్టి నువ్వు నేను వాళ్ళ దగ్గర డబ్బులు డిమాండ్ చేసి ఈ విధంగా చేస్తాను, అది తప్పు. అది రాజసికము తామసికమైపోతుంది. నీకు తెలుసు కాబట్టి తెలుసునండి చేపిస్తాను, నువ్వు ఈ విధంగా అన్నిటి తెచ్చుకో, అన్ని చేద్దాం. అప్పుడు అఫలాకాంక్ష అతని నుంచి అతను ద్వారా నీకు భగవంతుడు ఏది ఇప్పిస్తే దానితో నువ్వు తృప్తుడు కావాలి. దానితో నువ్వు తృప్తుడై నీ యొక్క జీవితమును కొనసాగించాలి. అది అందుకోసం నువ్వు యజ్ఞము, వేదము, ఇవన్నీ కూడా చేయాలి. దానం కూడా ఇంకంతే. దానం నేను ఏదో నాకు ఉండదు కాబట్టి నేను చేస్తున్నాను, నీకుండి నువ్వు చేయట్లేదప్ప. అది నీదా? నీది కాదది. ఎవరిది? ఈశ్వరుని సొత్తు. ఈశ్వరుని సొత్తు దగ్గర నువ్వు ఎట్లున్నావు? నువ్వు ట్రస్టీగా ఉండవు. నువ్వు ట్రస్టీగా అంటే నువ్వు మధ్యలో భగవంతుడు నిన్ను పెట్టాడు అక్కడ. ఎందుకు పెట్టాడు? నీ దగ్గర సొమ్మునిచ్చి ఆ సొమ్మును వినియోగం చేయమని చెప్పి ఇచ్చాడు భగవంతుడు. భగవంతుడు నీ ద్వారా ఈ సొత్తుని వినియోగం చేయమని చెప్పిస్తే నువ్వు ఇష్టం వచ్చినట్లుగా దాన్ని ఇది నాదని చెప్పి దాన్ని ఒకదాన్ని 2 3 4 10 100 కూడా చేస్తే కూడా చాలదని ఇంకా దాన్ని పెంచుకుంటూ కూర్చుంటే నువ్వు అప్పుడు అది ఎట్లా అవుతుంది? అది కుదరదు. అదంతా తామసిక రాజసికమైన దానికి ఎందుకు వస్తుంది. సాత్వికమైనటువంటిది అట్లా కాదు. దానం అనేటువంటిది దాతవ్యమితి యద్దానం దీయతే అనుపకారణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. నువ్వు దీన్ని అంతటిని దానం చేసేదానికి ఉంది. దానికి యోగ్యుడైనటువంటి వాడు వచ్చినప్పుడు వాడికి ఎంత ఇవ్వాలనో నీ స్తోమతను అనుసరించి అక్కడ వాడికి అవసరాన్ని బట్టి నువ్వు ఇవ్వాల్సి ఉంటుంది. అది చేయాలి. కానీ నువ్వు నాకుండాది, నేను దీన్ని ఏదో చేస్తాను, నేను ఇస్తా ఉన్నాను అనేటువంటి దృష్టితో నువ్వు ఎప్పుడైతే ఇస్తావో పోయింది అది. అందుకే భగవంతుడు ఏమంటున్నాడు? నువ్వు యజ్ఞం చేసినా, దానం చేసినా, తపస్సు చేసినా అహంకారపూరితంగా కాదు చేయాల్సింది. అక్కడ నువ్వు చేయాల్సింది అంతఃకరణ శుద్ధి నిమిత్తంగా చెయ్యాలి. అంతఃకరణ శుద్ధి కొరకు నువ్వు వీటిని చెయ్యాలి. ఏది? యజ్ఞము, దానము, తపస్సు. యజ్ఞో దానం తపశ్చైవ పావనాని మనీషినాం అని 18వ అధ్యాయంలో వస్తుంది. కాబట్టి యజ్ఞమైనా, దానమైనా, తపస్సైనా లేదా వేరే కర్మలైనా, నువ్వు చేసే నిత్య నైమిత్తి కాదు కర్మలైనా, ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే అంతఃకరణ శుద్ధి కలిగి అంతఃకరణ శుద్ధితో భగవద్ అనుగ్రహం కొరకు నేను చేస్తున్నాను అని చేయాలి. దానిని భక్తి అని అంటారు. అందుకే అంటే ఏమన్నాడు? భక్త్యా త్వనన్యయ ఉంది. త్వ అనే దాంట్లో తు దాన్ని అక్కడ వేరు చేస్తే భక్త్యా తు అనన్యయ. మళ్ళా భక్తి అనేది కూడా ఏంటంటే ఇప్పుడు అనన్యమైనటువంటి భక్తి అంటే అన్యము కాని భక్తి. దీన్ని అర్థం చేసుకోవాలండి. అర్థం చేసుకోకుండా ఊరికే వింటే సరిపోదు. అన్యము, అనన్యము, అన్యభక్తి, అనన్యభక్తి. అన్యభక్తి మనం రాముని చూస్తాం, రాముడు గొప్పవాడు. కృష్ణుని చూస్తాం, కృష్ణుడు గొప్పవాడు. రాముని దగ్గర రాముని మాట, కృష్ణుని దగ్గర కృష్ణుని మాట. ఇట్లా వేస్తారే వీళ్ళు, తాళం వేసేవాళ్ళు అంటారు వీళ్ళని. ఇది భక్తి అని అనుకుంటారు. ఇది భక్తి కాదు. ఇది భక్తి కాదు. మరేమిటి? భక్తి అంటే ప్రేమ, అంటే విడిచిపెట్టలేకపోవడం. రోజు గుడికి వెళ్తున్నాను, రోజు ఆశ్రమానికి వెళ్తున్నాను, రోజు పారాయణం చేస్తున్నాను, రోజు నేను భగవంతుని గురించి గంట సేపు ధ్యానం చేస్తారు, లేకపోతే రోజు భగవంతుని నామం చెప్పుకుంటూనే నేను ఎప్పుడూ ఉంటాను. నా దగ్గర ఏదో ఒక మాల ఒకటి పెట్టుకొని మాల కూడా తిప్పుకుంటూ నేను భగవన్ నామాన్ని చెప్పుకుంటూ ఉంటాను. ఇదంతా భక్తి అనేటువంటిది భక్తి కిందికి వస్తుంది కానీ నిజమే